ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించే తన తపన అన్నారు జనసేన సీనియర్ నేత కొనతల రామకృష్ణ. తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదన్నారు. పార్టీ విధి విధానాలకు ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తా అన్నారు. రాబోయే వారం రోజుల్లో బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. తదుపరి కార్యాచరణ పార్టీ ఆదేశాల మేరకు ఉంటుందని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు ప్రకటించిన తర్వాత మొదటిసారిగా అనకాపల్లికి వచ్చారు కొనతాల. ముందుగా తన అభిమాన కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అనకాపల్లి ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావును కలిశారు కొనతాల. జనసేన పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా ఒక ఉత్తరాంధ్ర సుజల సెవెంత్ పూర్తి చేసుకుని రైల్వే ప్రాజెక్టులు కూడా ఇటువంటి ఏవైతే ఉన్నాయో వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాలు రాష్ట్రంలో, రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఈ 7 జిల్లాలు కూడా సమగ్ర పురోభివృద్ధికి దోహదపడేటువంటి మంచి నాయకత్వం మరి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. వారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి అందరూ కూడా కలిపి ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన త్వరలోనే రూపకల్పన జరిగేటువంటి అవకాశం ఉందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. అప్పుడే ఇంకా పంచకర్ల గారు ఇంకా అందుబాటులో రాలేదండి. నేను పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి పెట్టొచ్చు. ఎంత మన నియోజకవర్గం అన్నా పార్టీ అధ్యక్షులు ఉండాలి కదా, ఆయనతో మాట్లాడి చేద్దామని చెప్పి నేనే 2 సార్లు ఆపాను. లేదంటే అసలు ఇప్పుడు అయిపోలేదు. నాగబాబు గారు రాకముందే అనుకున్నది కార్యక్రమం. అసలు సరే ఆయన వచ్చాక ఆయన కార్యక్రమం అయ్యాక పెట్టుకుందాం అనుకున్నాం. ఈరోజు వచ్చారే మాట్లాడుతున్నారే వీళ్ళు. జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడారు, అయ్యనపోతు గారితో మాట్లాడాం, బండా సత్యమూర్తి గారితో మాట్లాడాం, ఇంకా ముఖ్యమైన నాయకులతో చాలా మందితో మాట్లాడాం. అనకాపల్లి వీళ్ళతో ట్రై చేశాను, ఇంకా దొరకలేదు. అందరితో మాట్లాడతాం, అందరికీ సహకరిస్తాం. 2014లో మీరు అనుకున్న ప్రశ్న అర్థమైంది. ఏదో పార్టీ పార్టీ వాళ్ళు పిలిచినట్టు ఉంది, మీటింగ్ ఏదో ఉంది అక్కడ. నేను 2014లో వైఎస్ఆర్ పార్టీ నుంచి వైజాగ్ వెస్ట్ కూడా నేను మనస్ఫూర్తిగా పనిచేశాను. అందరితో మాట్లాడతానండి, అందరూ కలిసే వెళ్తారు. అంటే నేనే చేశాను. అందులో పార్టీలో ఉన్నాక పార్టీ సిద్ధాంత ప్రకారంగా వెళ్ళాలి. వ్యక్తిగత సిద్ధాంతం అనుకున్నప్పుడు దూరంగా ఉండాలి. అదే